క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. మే నెల 1వ తేదీ 2025. దేవుడు ఈరోజు మనకు చేసిన వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 102వ కీర్తన 17వ చరణం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలును గాక. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఆరాధించే దేవుడు ప్రార్థన ఆలకించువాడు, ప్రార్థనలు సఫలపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన ఎవరు ప్రార్థన చేసినా వింటాడు ప్రియులారా. అయితే లోకంలో ఎవరైతే దీనులై దరిద్రులై అందరి చేత త్రోసివేయబడి వెలివేయబడిన స్థితిలో ఉంటూ దేవునికి మొరపెడుచున్నారో వారి ప్రార్థన ఆయన ఎన్నడూ నిరాకరింపక వారి ప్రార్థన ఆయన అంగీకరించేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలును గాక. అవును ప్రియులారా, అందరి చేత త్రోసివేయబడి ఒక్క పూట కూడా సరిగ్గా తినటానికి ఆహారం లేనటువంటి దరిద్రుడైనటువంటి లాజరును దేవుడు ప్రేమించాడు. అతడు ధనవంతుని యొక్క ఇంటి వాకిట పడి ఉన్నాడు. ధనవంతుడు ఒక్క పూటైన ఆహారం పెట్టకపోతాడా అని. అయితే ఎంతో ధనమున్నటువంటి ఆ యొక్క ధనవంతుడు ఒక్క పూట కూడా లాజరుకు ఆహారం పెట్టడానికి మనసు లేనివాడుగా ఉన్నాడు. ఎంత బాధపడి ఉంటాడు కదా, ఎంతగా దేవునికి మొరపెట్టి ఉంటాడు కదా. తన స్థితిని బట్టి, తన యొక్క పరిస్థితిని బట్టి దేవునికి ఎంతగా విన్నవించుకొని ఉంటాడో. దేవుడు లాజరు మొర విన్నాడు, లాజరు బాధ చూశాడు. కనుకనే లాజరు చనిపోయిన తర్వాత దేవదూతల చేత పరదేశకు కొనిపోబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ స్థితి బాగాలేదని, నీ యొక్క ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేదని, నీ స్తోమత బాగా లేదని, నువ్వు చదువురాని దానవని, చదువురాని వాడవని, నీకు ఉద్యోగం లేదని ఈ లోకం నిన్ను నిందిస్తూ ఇబ్బందికరంగా మాట్లాడుతూ వెలివేయబడిన స్థితిలో, నీచముగా చూడబడుతున్న స్థితిలో ఉంటే భయపడొద్దు. ఎవరు నిన్ను విడిచినా, ఎవరు నిన్ను దూరపరిచినా దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు.